నా ఫోన్ కింద దించినా సార్ చెయ్యి చెయ్యి అరిచేయి పెట్టి కింద అంటే పో రసం సాంబార్ దూరంగా హలో అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా మన ప్రియతమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి సూచనల మేరకు రామచంద్రాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి 1975లో యూనివర్సిటీ చైర్మన్గా 1978లో తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికై మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1987లో కర్షక పరిషత్ చైర్మన్గా 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ముందు చూపుతో 1995లోనే 2020 అనే విజన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆయన 1995లోనే ఐటీ హబ్ అనేది విద్యార్థులకంతా కూడా అన్ని విధాలా బాగుండాలి, ఐటీ రంగాన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసేటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఆయన దూరదృష్టితోనే 1995 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకంతా కూడా తెలుసు. ఎంతమంది యువత విద్యార్థులంతా కూడా దేశ విదేశాల్లో ఈరోజు ఉన్నత స్థానాల్లో అందరూ కూడా ఉన్నారంటే అది అంతా కూడా ఈ ప్రపంచానికి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వము, ఆయన యొక్క దూరదృష్టిని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలని 2014లో అమరావతిని సృష్టించి ఆ రోజు అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా డెవలప్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాలతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వహణ చేస్తూ ఇప్పుడు ఈ 2024లో మళ్ళా అమరావతిని రాజధానిగా డెవలప్ చేయబోయేటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఆయనకు వెంకయ్య స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఇప్పుడు 2047 విజన్ తీసుకొని వస్తున్నాడు. ఈ 2047 విజన్లో కూడా ఈ రాబోయే ఇంకా 20 ఏళ్ళలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అన్ని విధాల మన కొన్ని వైజాగ్ కానీ అమరావతి కానీ విద్యాపరంగా కానీ అదేవిధంగా కానీ అభివృద్ధి చేయడంలో జరుగుతుందని కూడా తెలుసుకుంటూ స్వామి చంద్రబాబు నాయుడుకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ 2047 విజన్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే మళ్ళీ ఆయన రాబోయే రోజుల్లో 29వ ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.